హాయ్ అందరికీ, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు విశ్వజ. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే అరిసెలను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా అరిసెలు చేయడం చాలా కష్టం అనుకుంటారు, బట్ చాలా ఈజీ. నేను ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను, ఇప్పుడు మళ్ళీ సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా నేను రైస్ని తీసుకుంటున్నాను. దొడ్డు బియ్యాన్ని వండే ముందు నానబెట్టుకోవాలి. చక్నాలు చేసుకుంటాం కదా, చక్నాలకు నానబెట్టుకున్నట్టుగానే నానబెట్టుకొని చక్నాలకు పట్టించుకున్న పిండిని కూడా తీసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో నేను అరిసెలకి నానబెట్టాను, బట్ ఈసారి మాత్రం చక్నాల పిండిని తీసుకుంటున్నాను. మీరు వండే ముందు నానబెట్టుకొని రైస్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేసి డ్రై చేసుకోవాలి. మొత్తం రైస్ డ్రై అవ్వకుండా లైట్గా హ్యాండ్స్తో టచ్ చేస్తే తడిగా ఉన్నప్పుడు మిక్స్ చేయాలి. ఫైన్ పౌడర్లో మిక్స్ చేసిన తర్వాత జల్లెడ పట్టాలి. రైస్ అనేది తడి లేకుండా పొడి పొడిగా అవుతే అరిసెలు అనేవి విరిగిపోతాయి. నేను చక్నాల పిండిని యూజ్ చేస్తున్నా కాబట్టి దీన్నంతా మిక్స్ చేసేప్పుడు జల్లించేప్పుడు చూపించలేదు. ఒక గిన్నెలో 2 కప్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. 2 కప్స్ బెల్లానికి నేను 1/2 కప్ వాటర్ని తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ముదురు పాకం వస్తే అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి, అందుకని పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లంలో అక్కడక్కడ డస్ట్ ఉంటుంది కాబట్టి ఫిల్టర్ చేసుకుంటే బెటర్. నేను అందుకని ఫిల్టర్ చేసుకుని యూజ్ చేస్తాను. బెల్లం మెల్ట్ అవ్వగానే ఇలా ఫిల్టర్ చేసి మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుని కుక్ చేస్తున్నాను. ఈ పాకం చేస్తున్నప్పుడు ఇలా వాటర్లో కొద్దిగా బెల్లం సిరప్ డ్రాప్స్లా వేసి చెక్ చేసి చూడాలి. అప్పుడే మనకు తెలుస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాండ్స్తో టచ్ చేస్తే మనకు చిన్నగా మెత్తగా బాల్లా అవుతుంది. ఇలా బాల్లా ఫామ్ అయిందంటే మనకు అరిసెలు కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా బాల్లా ముద్దలా రాకపోతే అరిసెలు కరెక్ట్గా రావు, అయితే అరిసెలు విరిగిపోతాయి. గుర్తుంచుకోండి, చెక్ చేస్తూనే ఉండండి. 1/2 కప్ నువ్వులు, 1/2 కప్ కొబ్బరి పొడి టేస్ట్ చాలా బాగుంటుంది యాడ్ చేస్తే. ఇంకా ఇలాచీ పౌడర్, 3 టీ స్పూన్స్ గీని యాడ్ చేశాను. గీ లేదంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో అరిసెలు చేయడానికి తీసుకునే పిండిని కొద్దిగా యాడ్ చేస్తూ కలపాలి. ఒకేసారి అస్సలు వేయకూడదు, కొద్దిగా వేస్తూ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. 2 కప్స్ బెల్లానికి ఏ కప్తో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్స్ అరిసెల పిండి తీసుకుంటున్నాను నేను. ఇలా అయితే మనకు ఎక్కువ తియ్యగా అవ్వదు అండ్ ఎక్కువ చప్పగా కూడా ఉండవు, కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. మనం హ్యాండ్లోకి తీసుకొని చూస్తే ఇలా మెత్తగా ఉండాలి, అస్సలు గట్టిగా ఉండకూడదు. ఇంతకన్నా లైట్గా గట్టిగా ఉన్నా కూడా అరిసెలు అస్సలు రావు. ఇప్పుడు ఈ పిండిని మనకి ఎంత సైజులో అయితే అరిసెలు చేసుకోవాలనుకుంటామో అంత సైజులో వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాక్స్ ఏం రాకుండా చాలా మెత్తగా రౌండ్ బాల్లా చేసుకోవాలి. చేతితో డైరెక్ట్గా ప్రెస్ చేయొచ్చు, బట్ ఫింగర్స్వి మరకలు అనేవి క్లియర్గా తెలుస్తాయని నేను ఇలా ఈ కవర్ యూస్ చేస్తే మనకి ఏంటంటే అరిసె అనేది స్మూత్గా వస్తుంది. అరిసెలు అనేవి మెత్తగా రావాలంటే లావుగా చేసుకోవాలి. క్రిస్పీగా ఉండాలి అంటే సన్నగా చేస్తే క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే ఈ అరిసెలను 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒకవైపు ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకో వైపుకు టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సైడ్స్ కూడా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇలా చిల్లులున్న గరిటె తీసుకుని పైనుండి ఇంకో స్పూన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. అరిసెలు ప్రెస్ చేయడానికి స్పెషల్గా స్పూన్స్ ఉంటాయి, చెక్కలు కూడా ఉంటాయి, అవైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేయకుండా డైరెక్ట్గా చేస్తే మనకు అరిసెలు అనేవి గట్టిగా ఉంటాయి, అరిసెల టేస్ట్ రాదు తింటుంటే. మీడియం ఫ్లేమ్లోనే ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అరిసె అనేది ఆయిల్లో వేయగానే ఇలా పొంగాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి అరిసెలు అనేవి. ఈ అరిసెలను ఆయిల్లో నుండి తీయగానే ఒక అరిసె మీద ఇంకో అరిసె పెడితే మెత్తగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా. నువ్వులు నేను పాకంలో వేసా కాబట్టి అరిసె మీద కనిపించట్లేదు. మీరు కావాలనుకుంటే అరిసె పైన ప్రెస్ చేసుకోండి నువ్వులను. చూసారా, అరిసెలకు ఆయిల్ కూడా అస్సలు రాలేదు, చాలా లైట్గా ఉంటుంది ఆయిల్ కూడా. సో మనకి హెవీగా అనిపించదు తిన్నప్పుడు. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఆల్రెడీ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.